పెద్దలు జానారెడ్డి గారు ఇక మీరే దిక్కు మాకు. మీరు రంగంలోకి దిగండి, పార్టీని కాపాడండి. అప్పుడప్పుడైనా గాంధీ భవన్కు రండి. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అలర్ట్ అయిన పిసిసి జానారెడ్డికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినంట. ఈ గౌడ్ సాబ్ గారు రెడ్డి గారికి ఫోన్ చేసినంట. ఎందుకు చేతనైతలేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? పార్టీ నడుపుడు చేతనైతలేదా? మరి ఆయనకే రాదు, నీకెందుకు ఇక ఏం దిగదారుస్తారన్న ఆయన? ఓ వైపు ఏమో మన తీర్మార్ మళ్ళీ పంపించామో డ్రామా చేపిస్తారు, మీరేమో రెడ్డి గారు మీరు రావాలి సారు, మీరు వస్తేనే నడుస్తుంది, నేను గౌన్లోని నాకు నడుస్తలేదు, నేను చెప్తే ఓడింటలేడు, సిగ్గు అనిపిస్తలేదు చెప్తాందుకు అట్లా? ఏం బాధ అనిపిస్తలేదా? బాగా చెప్తా నువ్వు చలాయించాలి కదా నువ్వు పీసీసీ అయినప్పుడు. ఏం రా తమాషాలు చేస్తున్నా, ఎక్కువ మాట్లాడితే డిస్మిస్ చేసేస్తా, పార్టీకి వెళ్ళి అవతలకు వాడేస్తా, నూకేస్తా అని గట్టిగా మాట్లాడు. ఏం ఆ ధైర్యం లేదా? లేకపోతే రేవంత్ రెడ్డి కూసానంగా సిట్టు స్నానం చేస్తున్నావా? ఒక బీసీవి ఒక గౌడు అయి ఉండి రెడ్డి ఆయనకు ఫోన్ చేసినంట. పెద్దలు జానారెడ్డి గారు మీరే ఇక మాకు దిక్కు, మీరు వస్తేనే పార్టీ గాడిన పడుతుంది, నేను పీసీసీగా ఉన్న ఒకటి తోలుబొమ్మనే, ఈ తోలుబొమ్మ పదవి ఉంటేంది ఊడితేంది, మరి అంత కోసానికి ఎందుకు నువ్వు పీసీసీ అధ్యక్షునివి? అధికార పార్టీ అధ్యక్షునిగా ఉండి ఈ బాటలు మాట్లాడుతందుకు ఏం అనిపిస్తలేదా? నీ మీద ఇప్పటికే ఓ ముద్ర ఉన్నది, రేవంత్ రెడ్డి షాడో అని, ఏం చెప్తే అది వింటావు అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు ఆ రెడ్డిలో అదే రెడ్డి నాయకుల కాడుకోయి మళ్ళా మోకరిల్లు, మీరు ఉంటేనే అవుతుంది, మీరు చెప్తేనే అవుతుంది, లేకపోతే అంత ఆగమవుతట్టుంది అని చెప్పేసి.